ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మన దేశంలో పెళ్లి అనగానే ఇప్పటి వరకు అమ్మాయికి 18 ఏళ్లు నిండాయా లేదా అని చూసేవాళ్ళం. 18 ఏళ్లు దాటితే చాలు ఇక బాధ్యత తీరిపోయిందంటూ చాలా కుటుంబాల్లో పెళ్లిళ్లు చేసేస్తుంటారు. కానీ ఇకపై ఈ లెక్కలు మారబోతున్నాయి. 18 ఏళ్లు నిండినా సరే అమ్మాయికి పెళ్లి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక భారీ మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది. అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ రానున్న రోజుల్లో సరికొత్త చట్టాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధమవుతోంది. 2027 జనాభా లెక్కల ఆధారంగా ఈ కొత్త రూల్ ను అధికారికంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే గతంలో చూస్తే 2021లోనే ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు లోక్సభ రద్దుతో అది పక్కకు పోయింది. ఈసారి మాత్రం పక్క ప్లాన్ తో బాల్య వివాహాల నిషేధ చట్టంతో పాటు వివిధ మతాలకు సంబంధించిన పెళ్లిళ్ల చట్టాలను కూడా సవరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా 21 ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలనేది ఈ కొత్త చట్టం ముఖ్య ఉద్దేశం. ఒకవేళ ఈ రూల్ దాటి 21 ఏళ్లలోపు పెళ్లిళ్లు చేస్తే అవి చట్టరీత్యా చెల్లకపోవడమే కాకుండా శిక్షలు కూడా కఠినంగా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. అయితే నిజానికి మన సమాజంలో ఇప్పటికీ ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలా మంది అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసేస్తుంటారు. దీనివల్ల వాళ్ళ చదువు అక్కడితోనే ఆగిపోతుంది. డిగ్రీలు పీజీలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనే వాళ్ళ కలలు కరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెళ్లి వయసును 21 ఏళ్లకు పెంచడం వల్ల ప్రతి అమ్మాయి కనీసం డిగ్రీ పూర్తి చేసే అవకాశం దక్కుతుంది. ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా సమాజంలో తమ కాళ్లపై తాము నిలబడే ధైర్యం అమ్మాయిల్లో వస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లెక్కల ప్రకారం గనక చూస్తే దేశంలో అమ్మాయిల సగటు పెళ్లి వయసు ఇదివరకే 19.3 ఏళ్ల నుండి 23.1 ఏళ్లకు పెరిగింది. అంటే మారుతున్న కాలంతో పాటు అమ్మాయిలు వారి తల్లిదండ్రులు కూడా చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకురాబోయే చట్ట సవరణ దీనికి మరింత చట్టబద్ధమైన బలాన్ని ఇస్తుంది. 21 ఏళ్ళు వచ్చేసరికి మానసికంగా ఆర్థికంగా ఒక మెచ్యూరిటీ వస్తుంది. కాబట్టి ఆ వయసులో చేసుకునే పెళ్లిళ్ళు జీవితాన్ని మరింత ఆనందంగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఇక చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయడం వల్ల అమ్మాయిలు శారీరకంగా మానసికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 18 ఏళ్ల వయసుకే గర్భం దాల్చడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి శిశు మరణాల రేటు కూడా పెరుగుతోంది. శరీరం పూర్తిగా పరిణితి చెందక ముందే తల్లి కావడం వల్ల వచ్చే ముప్పుల నుండి అమ్మాయిలను కాపాడటమే ఈ చట్టం వెనుకున్న అసలు రహస్యం. 21 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల ఆరోగ్యకరమైన మాతృత్వం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు సైతం ఇప్పుడు చెబుతున్నటువంటి మాట. మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం ఒకవేళ 21 ఏళ్లు నిండకుండానే ఎవరికైనా పెళ్లి జరిగితే దానిని రద్దు చేసుకోవడానికి మహిళలకు ఇచ్చే గడువును కూడా పెంచబోతున్నారు. గతంలో ఈ గడువు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 5 సంవత్సరాలకు పెంచాలని చూస్తున్నారు. దీనివల్ల బలవంతపు పెళ్లిళ్ల బారిన పడే అమ్మాయిలకు చట్టం నుండి మరింత రక్షణ దొరుకుతుంది. గృహహింస మానసిక ఒత్తిడి లేని హ్యాపీ లైఫ్ ను అమ్మాయిలు లీడ్ చేయడానికి ఇది తోడ్పడుతుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ చట్ట సవరణ మహిళల జీవితాల్లో ఒక విప్లవాత్మక మార్పునకు నాంది కానుంది. లింగ సమానత్వం అంటే మాటల్లోనే కాదు చట్టాల్లో కూడా ఉండాలని నిరూపించేలా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల పెళ్లి వయసును 21 ఏళ్లకు మార్చడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. పెళ్లి అనేది ఒక అమ్మాయి జీవితానికి ముగింపు కాకూడదు. ఆమె కలల సాధనకు అడ్డు పడకూడదు. ఈ కొత్త రూల్ ద్వారా అమ్మాయిలకు చదువుకునేందుకు ఉద్యోగాలు సాధించేందుకు సమాన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదిగేందుకు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు ఈ చట్టం ఒక గట్టి పునాది అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.